ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబరు 4వ తారీఖు బుధవారం. ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డి అన్ని కూడా నెగిటివ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్ మోర్ దాన్ 1% అనేది డ్రాప్ అయినాయి. బిగ్గర్ పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే అన్ని కూడా దాదాపుగా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి ఓవర్వ్యూ తీసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఎనర్జీ సెక్టర్, ఫార్మా అండ్ కమోడిటీస్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి కూడా మనం చూస్తే పిఎస్యు బ్యాంకుల్లో అగైన్ కొంత రికవరీ కనిపించింది. మీడియా పర్లేదు, రియాలిటీ కొద్దిగా బౌన్స్ అవుతుంది. అండ్ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఇండిసెస్ అన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ ప్రెషర్లోనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి గ్లోబల్ సెంటిమెంట్ మొత్తం కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. ఇక చూడగానే ఒక రష్యా మినహాయిస్తే ముఖ్యంగా మన ఏషియా మార్కెట్, జపాన్ నెగిటివ్గా ఉంది. దాని తర్వాత సౌత్ కొరియా, హాంకాంగ్ ఈ టాప్ లూజర్లో ఉన్నాయన్నమాట. సౌత్ కొరియా అనేది ఇది అండ్ ఫ్రాన్స్. దాని తర్వాత గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్గా చూపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ లండన్ నెగిటివ్గా ఉంది, యూరప్ నెగిటివ్గా ఉంది, యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ఉంది. జర్మన్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ అయితే మనకి 51 పాయింట్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే దాదాపుగా అన్ని కూడా ఒక రష్యన్ మినహాయించి నెగిటివ్ సెంటిమెంట్లో అయితే స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఎకనామిక్ డేటా అనేది చూద్దాం ఒకసారి. నిన్న మన ప్రీ మార్కెట్లో చూసేటప్పుడు దీని గురించి చెప్పుకున్నాం. జోల్స్ జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇదైతే యుఎస్కి సంబంధించిన డేటా ప్రస్తుతం పాజిటివ్గా రావడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే ఆ యొక్క సెంటిమెంట్కి అంత వెయిటేజ్ ఇచ్చినట్టు కనిపించట్లేదు. అంటే స్ట్రాంగ్గా ఈ యుఎస్ కూడా కిందకు వెళ్ళిపోతుంది మార్కెట్స్. ఇక ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే యూఎస్కి సంబంధించిన ఏడిపి, నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఎలా ఉందనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎస్ఎంపీ వాళ్ళు ఏంటంటే పిఎంఐ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా రావడం జరుగుతుంది. ఐఎస్ఎం నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పిఎంఐ డేటా. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది వస్తూ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది అగైన్ ఇండియా మీద ఉంటుంది క్రూడ్ ఆయిల్ యొక్క మూమెంట్ని బట్టి. ఎనీహౌ మనకి ఈ ఈవెంట్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాం ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ వాల్యూమ్స్ అనేది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు మనకి షార్ట్ కవరింగ్ చూపించింది. అగైన్ షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు ఇక్కడ చూపిస్తూ ఉంది ఇండికేషన్ అయితే. ఓకే, ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనం చూస్తే దీంట్లో 5 days చేంజ్ అనేది చూస్తే ఈ యొక్క లాంగ్ సైడ్ అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ అనేది చూస్తే అడ్వాన్స్ ఏమో లాస్ట్ 5 daysలో మనకి 50% అండ్ 47% డిక్లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ 1 dayలో మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున షార్ట్సే ఎక్కువగా జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ 56% దాకా షార్ట్ చేసినట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో, అడ్వాన్స్ అయినట్టు. అదేవిధంగా డిక్లైన్ ఏమో 39% అనేది కనిపిస్తుంది. స్టిల్ ఏంటంటే మనకి డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో కొంత ప్రెషర్ ఉందని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, కొద్దిగా టైటాన్ ఇవన్నీ కూడా కొద్దిగా రికవర్ అయినాయి. ఓకే, బట్ ఓఎన్జీసీ, ఐచర్, మారుతి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆటో సంబంధించిన సెక్టర్ చాలా వీక్గా ట్రేడ్ అయింది నిన్న. అండ్ బ్రాడర్ సెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 70% పైన స్టాక్స్ అనేది బ్లీడ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ బ్యాన్ లిస్ట్లో విషయానికి వస్తే మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఈ యొక్క స్టాక్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అనేది చేయలేం, ఈక్విటీ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఫ్యూచర్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ నుంచి మనకి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే ఇవ్వట్లేదు. అండ్ 11th నుంచి ఈ రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూద్దాం. అదేవిధంగా మనకి ఈ యొక్క ఇండివిజువల్ స్టాక్స్లో అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అన్యూజువల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్గా జరిగేదానికంటే కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట, బయింగ్, సెల్లింగ్. దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంజీఎల్ అనే స్టాక్ అగ్రెసివ్గా ఈ యొక్క ఫ్యూచర్ ఆప్షన్స్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. దీంట్లో ఎంజీఎల్ అండ్ ఎల్ఐజీ, మ్యారికో ఎక్కువగా మనకి ఎంజీఎల్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఈ యొక్క డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఏంటంటే సెల్ చేసినట్టు తెలుస్తుంది, ప్రొప్రైటరీ షార్ట్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది, క్లయింట్
లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే మనం మళ్ళీ 2034 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 1361 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. నెట్ చూసుకున్నట్టయితే 673 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. అది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాల్యూమ్ గెయినర్స్ని మనం కావాలంటే ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో ఇక్కడ చూడండి, ఈ లిస్ట్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీంట్లో ముఖ్యంగా ఎంజీఎల్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఇక్కడ అన్యూజువల్ వాల్యూమ్ యాక్టివిటీ కూడా చూసాం కదా. మీనింగ్ ఏంటంటే ఇక్కడ రీజన్ ఏంటంటే 7.89% దగ్గర 8% అనేది ఈ యొక్క స్టాక్ అనేది పెరిగింది. సో ప్రాబబ్లీ ఆ మూమెంట్ వల్ల వాళ్ళు ఆప్షన్స్ బయింగ్ చేసి ఉండొచ్చు, కాల్స్ అండ్ పుట్స్ సెల్ చేసి ఉండొచ్చు. ఒకసారి ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఇది ఎంజీఎల్ స్టాక్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఫస్ట్ వీక్లీ చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లాంగ్ కన్సాలిడేషన్ తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ అగైన్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే 1077 అయితే బ్రేక్అవుట్ అయింది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఇది ఇంకా ర్యాలీ కంటిన్యూ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉన్నారేమో. ప్రాబబ్లీ దట్ మే బి ద రీజన్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక సెల్లింగ్ జోన్ అయితే కనిపిస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ లెవెల్ దాకా అయితే పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఇది మహానగర్. ఎనీహౌ ఇక్కడ ఏంటంటే మనకి రిట్రేస్ జరిగింది, డ్రాప్ అయింది. ఇది ఏంటంటే అప్ సైడ్ మొమెంటం డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే రైజ్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయింది. సో ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అవ్వగానే ఐ థింక్ ఇది రీసెంట్గా కూడా హై మేక్ చేసింది కదా, 11.45 సంథింగ్. సో ప్రాబబ్లీ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందనో లేకపోతే ఇంకా కిందకి రాదనో ఉద్దేశంతో ఎక్కువగా ఏంటంటే పుట్స్ సెల్ చేశారు అండ్ కాల్స్ అయితే బై చేసినట్టు క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఓకే ఫైన్. ఇక ఇవి లిస్టు. దీంట్లో ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి నిఫ్టీలో ఓవర్వ్యూ అనేది చూస్తే దీంట్లో October 5th అంటే రేపు ఎక్స్పైరీ ఉంది. స్టిల్ ఏంటంటే దీంట్లో కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ బ్లూ కలర్ అంతా కూడా కాల్స్ అనమాట. ఓవర్గా బ్రాడర్ వ్యూ అనేది మనం తీసుకున్నట్టే దీంట్లో మనకి 19,600 19,700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే అంత అగ్రెసివ్గా లేదు. డౌన్ సైడ్ కొంచెం రిస్క్ తీసుకోవట్లేదు, ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది. ఈ గ్యాప్ డౌన్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఏంటంటే కాల్సే సెల్ చేస్తున్నారు, అది కూడా మేబీ హెడ్జింగ్తో. ఎనీహౌ ఇక్కడ 19,400 అనేది మనకి ఒక సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది అంతా ఏంటంటే సెంటిమెంట్ అనమాట. అంటే ప్లేయర్స్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు తీసుకుంటున్న పొజిషన్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవి చేంజ్ అవ్వచ్చు కూడా, బట్ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ అగైన్ వీళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు కాల్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. మనకి ప్రతి స్ట్రైక్ దగ్గర కూడా రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారు. సో ప్రస్తుతం అయితే 44,700 అనేది రెసిస్టెన్స్ లాగా తీసుకుందాం. అండ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 44,000. ప్రాబబ్లీ ఏంటంటే ఈ 44,000 పైన ఈ యొక్క ఎక్స్పైరీ జరగవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో చూద్దాం. అండ్ అగ్రెసివ్గా అయితే లేదు సపోర్ట్ సైడ్. ఫిన్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టే దీంట్లో కూడా కాల్సే సెల్ చేశారు, బట్ అంత అగ్రెసివ్ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. సారీ, ఇది అయిపోయింది October 3rd October 10th. దీంట్లో ఎక్కువగా పుట్స్ సెల్ చేశారు, కొంచెం బులిష్గా ఉన్నట్టున్నారు. ఇది స్టార్ట్ అయింది కాబట్టి. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి 20,000 రెసిస్టెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ 19,600 దగ్గర సపోర్ట్ అయితే పెట్టారనమాట ప్రస్తుతానికి. ఇది నిన్నే ఎక్స్పైర్ అయింది. అండ్ మిడ్ క్యాప్ అనేది 9th ఎక్స్పైరీ ఉంది మనకి. దీంట్లో చూసుకున్నట్టయితే 9,000 దగ్గర సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది క్రియేట్ చేశారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే 9,100 కాలు పుట్ అయితే సెల్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు, అంటే మార్కెట్ని బుల్లిష్ వ్యూలో చూస్తున్నారు. మిడ్ క్యాప్ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా అంతే ఉందా, ఫిన్ నిఫ్టీలో కూడా కాల్సే సెల్ చేశారు. ఓకే, ఒక మిడ్ క్యాప్లో మాత్రం మనకి కొద్దిగా బుల్లిష్ వ్యూతో ఉన్నారు ప్రస్తుతానికి. ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నాం, బెంచ్ మార్క్ కిందే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. అండ్ డౌ జోన్స్ డైలీలో చూద్దాం. సో డైలీలో ఏంటంటే మనకు ఒక ప్రీవియస్గా ఇక్కడ సపోర్ట్లు అన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు కిందకి. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈ జోన్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనకి వీక్ సినారియోలోనే మార్కెట్ అయితే మూవ్ అవుతుంది. డౌ జోన్స్ అనేది ఏంటంటే యూఎస్కి సంబంధించిన బెంచ్ మార్క్ ఇది. అండ్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కొద్దిగా గ్యాప్ డౌన్ జరుగుతుంది. ఫస్ట్ 15 minutes 20 minutesలోనే స్ట్రాంగ్గా సెల్లింగ్ చేసేస్తున్నారు, ట్రిక్గా వెళుతున్నారు. దాని తర్వాత ఏంటంటే రికవరీ అనేది చేస్తున్నారు. ఎనీహౌ ఈ లెవెల్స్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. మరొకసారి డ్రా చేస్తున్నాం చూడండి. 19,567 మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 19,700 మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సపోర్ట్ వచ్చేసరికి 19,480.
ఈ జోన్ అయితే వెరీ ఇంపార్టెంట్ జోను. ఈ జోన్ కానీ బ్రేక్ డౌన్ జరిగిందంటే నెక్స్ట్ మనకి 19,400 దాకా వచ్చే అవకాశం ఉంది. ఇవి రెండు కూడా మనకున్న సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి సప్లై జోన్స్, రెసిస్టెన్స్, సపోర్ట్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 44,389 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, అదేవిధంగా 44,700 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సపోర్ట్ విషయానికి వస్తే 44,181. ఇక ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ మార్కెట్ వీక్ సినారియోలో ఉందనుకోండి, ఈ ట్రెండ్ లైన్ అనేది వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ట్రెండ్ లైన్ కూడా వాచ్ చేయండి. ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి బిగ్గరగా 44,000 దగ్గర ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ ఫైనాన్స్ వచ్చేసరికి సేమ్ దీంట్లో కూడా అంతే కనిపిస్తుంది. మార్కెట్లో ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. సో ప్రాబబ్లీ ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. అక్కడ నుంచి బౌన్స్ అవుతుందా లేదా బ్రేక్ డౌన్ జరిగి కిందకు వస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే మనకి 19,752. ఓకే, దాని తర్వాత 20,000 దగ్గర రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారు. ఈ రెండు కూడా రెసిస్టెన్స్. సపోర్ట్ విషయానికి వస్తే మనకి 19,665 ఇది డౌన్ సైడ్ ఇక్కడ, అండ్ 19,610 బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ విషయానికి వస్తే దీంట్లో కొద్దిగా బుల్లిష్గానే ఉన్నారు స్టిల్. ఎందుకంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న బెంచ్ మార్క్ ఇది సెక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి రెసిస్టెన్స్ వచ్చేసరికి 9,133 అండ్ 9,200. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. దాని తర్వాత 9,045, 9,000 మనకి ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ లెవెల్స్. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ఒకసారి రీలోడ్ చేద్దాం. గిఫ్ట్ నిఫ్టీ మనకి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది, అండ్ నిన్న చూస్తే మనకి కొద్దిగా పర్లేదు స్టేబుల్ గా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే రికవర్ చేశాడు నిన్న. మనం చూస్తున్న సమయానికి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి రికవర్ చేశాడు, బాగా అనిపించింది. నైట్ చూస్తే ఇది రోల్ చేంజ్ ఉంది కదా మనకి. రోల్ చేంజ్ అంటే ప్రీవియస్ గా ఇది డబ్ల్యూ ప్యాటర్న్ అనమాట. ఓకే, డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇది. సో రోల్ చేంజ్ అని పెట్టాం కదా, రోల్ చేంజ్ లెవెల్ ఇది. ఇక్కడ ప్రాబబ్లీ హోవర్ అవ్వాలి యాక్చువల్గా అయితే. చూద్దాం. 19,440, 400 ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఎనీహౌ మనకి ఏంటంటే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది. నేను ఇక్కడ క్లోజ్ చేశాడు. ఓకే, యాక్చువల్గా గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగి ఏం చేశాడు, ఇక్కడ దాకా వచ్చాడు. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రికవర్ చేశాడు. రికవర్ చేసి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యాడు. ఒక రకంగా ఏంటంటే బయర్స్ని ట్రాప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా బయరు ఇంకా రివర్స్ అయిందిలే అని చెప్పి వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారా, వాళ్ళైతే ట్రాప్ అయిపోతున్నట్టు క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతానికి 19,446 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికైతే 106 పాయింట్లు నెగిటివ్గా ఉంది. 106 పాయింట్లు నెగిటివ్గా ఉంది. అది చాలా పెద్ద పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మన నిఫ్టీ వచ్చేసరికి 19,528, అంటే రఫ్గా మనకు ఒక 70 పాయింట్ల నుంచి 80 పాయింట్లు ఓకేనా నెగిటివ్గా ఉంది ఏది గిఫ్ట్ నిఫ్టీతో కంపేర్ చేస్తే. సో మనం గ్యాప్ డౌన్ అనేది ప్రాబబ్లీ ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం. బట్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం అయితే గిఫ్ట్ నిఫ్టీలో ఒక రోల్ చేంజ్ అనే ఒక లెవెల్ ఉంది, 19,440. సో ఇక్కడైతే ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ప్రాబబ్లీ హోవర్ అవుతాడేమో అండ్ అనిపిస్తుంది. బట్ గ్లోబల్గా అన్నీ కూడాను మనకు నెగిటివ్గా కనిపిస్తున్నాయి, ఒక్కడు కూడా పాజిటివ్గా అనిపించలేదు. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని, బట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇమీడియట్గా అక్కడ వెంటనే ఆపటానికి అవకాశం ఉంటుంది ఏది హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ప్రస్తుతం అయితే వీక్ సినారియోలో కనిపిస్తుంది. బట్ సడన్గా స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగితే మనం ఏం చేయలేం, మన చేతుల్లో లేని పనిది. ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇవి ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేస్తాను. ఓకే, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.